గత 10 సంవత్సరాల నుండి టైపిస్ట్ సెనోగ్రాఫర్ పోస్టులు 4 లేదా 5 పోస్టులకు మించకుండా రిలీజ్ చేస్తూ టెక్నాలజీ పేరుతో నిరుద్యోగులకు మొండి చేయి చూపించాయి. గత ప్రభుత్వాలు ఒక పక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మరో పక్క న్యాయస్థానాల్లో టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు వేల కొద్దీ రిలీజ్ చేసి నిరుద్యోగ అభ్యర్థులను ఆదుకుంటున్నాయి. మన రాష్ట్రంలో ఈ పోస్టులను షిఫ్ట్ చేసి పేరు మార్చి వేరే శాఖలకు కేటాయించారు. ఇలాంటి చర్యల వలన నైపుణ్యం కలిగినటువంటి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాబోయే గ్రూప్స్ ఇతర నోటిఫికేషన్లలో టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేసి స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ న్యాయస్థానాల్లో నిర్వహిస్తున్న తరహాలోనే రాబోయే గ్రూప్స్ ఇతర నోటిఫికేషన్లలో టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ న్యాయస్థానాల్లో నిర్వహిస్తున్నటువంటి తరహాలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన జంట కళల వృత్తి నైపుణ్యం కలిగినటువంటి ఈ రంగాన్ని కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ విజ్ఞప్తి చేశారు. టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. ఇక స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించడం అనేది గొప్ప నిర్ణయం. టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ను కూడా యూనివర్సిటీలో చేర్చాలని, మా రంగానికి కూడా ప్రాధాన్యత కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎంఓలోని స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ కి కూడా వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువత ఇలాంటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి కోర్సులనే ఎంచుకుంటారు. ఏదో ఒక ఉపాధి అవకాశం కోసం దీని వలన ప్రభుత్వానికి కూడా తగినంత మంది నైపుణ్యంతో కూడిన అభ్యర్థులు లభిస్తారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఒకప్పుడు టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మంచి ఆదరణ ఉండేది. గత 10 సంవత్సరాల నుండి టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అతి తక్కువ పోస్టులు రిలీజ్ చేసి గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనైనా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఏవైతే ఉంటాయో వీటిని కంప్లీట్గా షిఫ్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పోస్టులను వేరే శాఖలకు కేటాయిస్తున్నారు. వేరే శాఖ మా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు వేరే శాఖలకు కేటాయిస్తున్నప్పుడు కనీస అర్హత టైప్ రైటింగ్ హయ్యర్ కానీ లేదా షార్ట్ హ్యాండ్ హయ్యర్ కానీ అదేవిధంగా ఎస్బిటిటి ద్వారా పొందిన ఏదైతే ధృవీకరణ పత్రం ఉంటుందో దాన్ని అర్హతగా చేసి నియామకాలు కల్పిస్తే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ రంగానికి కానీ ఎంతోమంది అనేక మంది స్కిల్ పర్సన్స్ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభించరా? ఈ చర్యల వలన ఏదైతే ఈ స్కిల్ మీద ఆధారపడిన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనైనా నిరుద్యోగ అభ్యర్థులను ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఆదుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అదేవిధంగా న్యాయస్థానాల్లో నంబర్ ఆఫ్ పోస్టులు రిలీజ్ చేసి వేల కొద్ది పోస్టులు రిలీజ్ చేసి నిరుద్యోగులను ఆదుకుంటుంటే మన దగ్గర పరిస్థితి వేరేలా ఉంది. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ న్యాయస్థానాల్లో ఏ విధంగా అయితే నియామకాలు జరిపి నిరుద్యోగులను ఆదుకుంటున్నాయో అదే తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ అభ్యర్థులను ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.